నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సోనిష్టాస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిర్మల్ పట్టణంలో లాక్ డౌన్ ను పరిశీలించిన మంత్రి అల్లోల లాక్ డౌన్ ను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రజల బాధ్యత ప్రధానమన్న మంత్రి ఉప్పల్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం జూనియర్ లాయర్లకు 25 కోట్లు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన అడ్వకేట్లు రామచంద్రపురం రాయసముద్రం చెరువు సుందరీకరణ పనుల శంకుస్థాపన చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దామన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లక్ష్యం సమాజహితం అనే వీటీ న్యూస్ నినాదంతో లాక్డౌన్ నేపథ్యంలో గత 43 రోజులుగా వీటీ న్యూస్ వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నుండి నిలిపివేస్తున్నట్లు వీటీ న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ ప్రకటించారు. లాక్డౌన్ కొనసాగినంత కాలం ఆహార పంపిణీ చేయాలని తొలుత భావించాము. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన లాక్డౌన్ సడలింపు కారణంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిన ఆవశ్యకత లేదని పలువురు సామాజికవేత్తల సూచనల మేరకు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లోని గార్డెన్లో కౌడిన్య గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాచారం సిఐ మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు యువకులు కుల సంఘాల నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం నిర్వాహకులు సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ లాక్డౌన్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు, గర్భిణీ స్త్రీలకు రక్తం కొరత ఏర్పడడంతో ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
మల్లాపురం మీర్పేట 2 గ్రామాల సంఘాలు మేమంతా ఒకటే, పక్కనే ఉంటాం కాబట్టి ఒకటే సంఘంగా పేర్లుండి ఒకటే సంఘంగా మేము తిరుగుతాము. అయితే అందరం కలిసి విఎన్ఆర్ గార్డెన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రక్తం లేదనేసి న్యూస్లో రావడంతో ఆ రక్తదానం చేయాలనే సంకల్పంతో మా సంఘీయులందరూ కూడా ముందుకొచ్చి రక్తదానం చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఇంకొకటి సమయంలో రక్తదానం స్టార్ట్ చేస్తున్నాం. సంక్షేమ సంఘం మరియు యువజన సంఘం తరఫున మా యొక్క పెద్దలు ఆమిదాల ధనంజయ గారి ఆశీర్వాదంతో ఆమిదాల సుదర్శన్ గారు తన భుజస్కంధాలపై వేసుకొని ఈ యొక్క రక్తదానాన్ని మా గౌడ సంఘానికి పిలుపునిచ్చి ప్రతి ఒక్కరికి తెలియజేసి వాళ్ళు ఎంతో కృషి చేశారు. దానికి ఆయన స్పందన మేము అందరం స్పందించి ముందుకొచ్చి రక్తం ఇవ్వడానికి మా యువజన సంఘం కానీ మా గౌడ సంక్షేమ సంఘం కానీ మరి మల్లాపూర్ వాళ్ళు మీరుపేట వాళ్ళు కలిసి మహిళలు కూడా ముందుకొచ్చి రక్తాన్ని ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ లాయర్లకు 25 కోట్లు ప్రకటించిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చిల్కానగర్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అడ్వకేట్ బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అడ్వకేట్ సంఘాలను గుర్తించి లాక్డౌన్లో వారికి ఆపన్న హస్తం అందించిన సీఎం కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, అడ్వకేట్లు మహేందర్, రామకృష్ణ, హరికృష్ణ, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్ చౌరస్తాలో కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసిన న్యాయవాదులకు నిజంగా కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను. బన్నాల ప్రవీణ్గా చిల్కనగర్ అధ్యక్షుడు, అదేవిధంగా అడ్వకేట్ గారు ఆకుల మహేందర్ గారు అడ్వకేట్ గారు, రామకృష్ణ అడ్వకేట్ గారు, వీళ్ళందరూ కూడా మరి వారితో పాటు దాదాపు 15 మంది అడ్వకేట్స్ ఇచ్చేసి కేసీఆర్ గారు గతంలో మరి ఉద్యమ బాటలో ఎట్లయితే అడ్వకేట్స్ పాల్గొని బ్రహ్మాండంగా పనిచేసినారో వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కన్నబిడ్డలాగా హక్కును చేర్చుకునే రకంగా మరి ఈరోజు 40 రోజులుగా కరోనా బాధితులను ఎట్లా ఆదుకుంటుండో దాంట్లో భాగంగా మరి జూనియర్ అడ్వకేట్స్ వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఆకలితో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని గుర్తించి మరి ఈరోజు వాళ్లకు 25 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన ఘనత కేసీఆర్కి దక్కిందని చెప్పి తెలియజేసుకోవాలి. ఈ రకంగా ఒక్కొక్క వర్క్ అంటే డాక్టర్స్ను, అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళను, అదేవిధంగా ఈరోజు అడ్వకేట్స్ను రకరకాలుగా మరి కేసీఆర్ గారు ఎవరైతే ఉద్యమ బాటలో పనిచేసిన వాళ్ళందరూ కూడా గుర్తించి వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో మరి అందరూ కూడా హక్కున చేసుకునే దశలో ఈరోజు ముందుకు పోతున్న సందర్భాన్ని మన కళ్ళ కట్టినట్టు కనబడుతూ ఉంది. 40 రోజులుగా మనం ఏదైతే మరి కరోనా ఇబ్బంది పడుతారో ఇళ్లలో కూడా వెళ్ళకుండా పేద ప్రజలు ఎక్కడైతే ఆకలితో అలమటించొద్దన్న ఉద్దేశంతో పేద ప్రజలకు అందరూ కూడా ఏ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలైనా కూడా మన ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి ఈ ప్రాంత వాసులు అందరూ కూడా మరి అందరూ భోజనం లేకుండా అల్లాడకుండా ఉండాల్సిన బాధ్యత మనం తీసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ 12 కిలో బియ్యంతో పాటు 500 రూపాయలు ఇవ్వడమే కాకుండా మా దగ్గర సంస్థలు మరి ఫౌండేషన్స్ వివిధ రకాల ఆర్థికపరమైన మరి వాళ్ళు ఉన్నోళ్ళు ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళందరూ కూడా పేద ప్రజలకు వాళ్ళు కూడా ఉపయోగపడే రీతిలో ఈరోజు మీరు బియ్యం, ఉప్పు పంపిణీ, నిత్యావసరాలతో పాటు కూరగాయల పంపిణీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్. నేను జూనియర్ అడ్వకేట్ని. మరి ఏదైతే ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహావ్యాధి ఏదైతే మన భారతదేశంలో ఎంటర్ అయినప్పటి నుంచి మరి కేసీఆర్ గారు కేంద్రం కంటే కూడా మరి ముందుగా ఆలోచించి మరి లాక్డౌనే దీనికి కరెక్ట్ అయిన పరిష్కారం అని చెప్పేసి ఏ విధంగా అయితే ఆలోచించి మరి కేంద్రం కంటే కూడా ఏదైతే ముందు చూపుతోటి మరి తెలంగాణ రాష్ట్రాన్ని లాక్డౌన్ చేయించుకుంటూ మరి ప్రతి ఒక్కరిని కూడా పిల్లలందరూ మన ఒక సొంత పిల్లల లెక్క మరి రాష్ట్రాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు. మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు మరి జూనియర్ అడ్వకేట్లకి 25 కోట్లు ఏదైతే నిజంగా కూడా మరి వారిని గుర్తించుకొని మరి నిజంగా ఉద్యమం టైంలో ఎట్లా అయితే వాళ్ళ పాత్ర ఎంతైతే కీలకమైన పాత్ర ఉండేనో మరి ఆ పాత్రని మరి వాళ్ళని నిజంగా గుర్తించి ఇట్లాంటి కఠినమైన సమయంలో కూడా మరి మేమందరం కూడా మరి కేసీఆర్ గారు మమ్మల్ని గుర్తించి మా జూనియర్ అడ్వకేట్లకి మరి పేద అడ్వకేట్లకు అందరికీ కూడా ఒక 25 కోట్లు మరి మాకు ఇచ్చినందుకు నిజంగా కూడా ఇవాళ ఘనంగా మా బేతి సుభాష్ రెడ్డి గారు ఉప్పల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి నిజంగా కూడా యావత్ ప్రపంచం అంతా కూడా ఇయ్యాల మరి కేసీఆర్ గారు వైపే చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా
మరి నిజంగా ఇవాళ మోడీ గారు ఎంత చేసినారో మరి మోడీ గారి కంటే కూడా నిజంగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ మొత్తం 29 రాష్ట్రాలలో మా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నదో ఆ తెలంగాణ రాష్ట్రమే నంబర్ 1 రాష్ట్రం కావడానికి కూడా కారణం కూడా మరి కేసీఆర్ అని చెప్పడానికి కూడా ఎక్కడ కూడా సందేహం లేదు. మరి ఇక్కడ కూడా ప్రతిరోజు మీరు చూసినట్టయితే మరి మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతినిత్యం ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఏమున్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా పొద్దున్నే ఫోన్ చేసి మరి వాళ్ళని కనుక్కుంటూ వాళ్ళ బాగోగులు కనుక్కుంటూ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మరి మీరు ఉండాలి ముందు అని చెప్పేసి మమ్మల్ని దిశానిర్దేశం చేస్తూ అన్నా మరి అక్కడ ఇట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ అని చెప్పేసి వారి దృష్టికి తీసుకపోతే నేనున్నాను, మీరు వెళ్ళండి, వారికి సాయం చేయండి, నేను ఉంటాను మీకు అని చెప్పేసి వారు ప్రతినిత్యం మమ్మల్ని ముందుకు మరి పంపిస్తూ ఉన్నారు. బోరబండ డివిజన్ వినాయకరావు నగర్లో 100 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ సతీమణి అభిషా సుల్తానా పాల్గొని సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో వినాయకరావు నగర్లో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మణ్ గౌడ్, కృష్ణమోహన్, జాన్ వెస్లీ, ఆనంద్ కుమార్, అనిల్ గోగుల్లా, వెంకటేష్, ఆర్డీఏ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి వినాయక్ నగర్ బస్తీ కమిటీ అందరం కలిసి మరి నగరం డిప్యూటీ మేయర్ బాబా వసీద్దీన్ అన్నగారు మా ఉద్యమ మరి ఆమె చేతుల మీదుగా మరి వినాయక్ నగర్ బస్తీ కమిటీ సభ్యులం అందరం కలిసి మరి ఈరోజు వినాయకరావు నగర్లో ఉన్నటువంటి పేద ప్రజలకు మా వంతు సహాయంగా అందరము మరి తన సూచనంత అమౌంట్ తోటి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి అందరం కలిసి చేస్తూ ఉన్నాము. మరి బోరబండిలో చాలా బస్సులలో కూడా ఆ విధంగా వెల్ఫేర్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ముఖ్యంగా మా వినాయక్ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ కార్యక్రమంలో ఎవరైతే దాతలుగా విరాళాలు ఇచ్చారో వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వారు మరి ఎంతోమంది డబ్బున్న వారు ముందుకు వస్తలేరు, పిలిపి మరి ప్రతి ఒక్కరు సహాయంతో చేసుకుంటుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగానే ముందుకు వచ్చి మరి సహాయకారాలు చేయాలని చెప్పేసి మరి ఈరోజు మన నగర డిప్యూటీ మేయర్ బాబా వసీద్దీన్ గారి వారి సతీమైనటువంటి మా ఉద్యమ్మ గారు మరి ఆమె వచ్చి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ఆమె చేతుల మీదుగా మరి పేదల పదవి అందించడం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన వినాయక బస్తీ అధ్యక్షులు అందరికీ మరి అదేవిధంగా వెల్ఫేర్ కమిటీ వారికి అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ బాబా వసీద్దీన్ గారికి మరి సతీమణి వారికి ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు బోరబండ డివిజన్లో వినాయకరావు నగర్ వెల్ఫేర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆకలితో అలమటించిన వారికి వలస కూలీలకు ముందు వచ్చి మా కమిటీ సభ్యులు అందరూ కలిసి సహకరించి ఈ వలస కూలీలకు మనం నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ డిప్యూటీ మేయర్ బాఫాసిన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బోరబండ బస్ స్టాప్లో మా కమిటీ సభ్యులు అందరూ నేనున్నా అని ముందుకొచ్చి అందరం కలిసికట్టుగా చేసి ముందుకు పోదాం. లేని వాళ్ళకి మనం సహకరించి మనకు మంచి దీవెనలు ఉంటాయని ఆశిస్తూ అదేవిధంగా ఈరోజు చేసిన ఈ కార్యక్రమానికి అందరికీ కమిటీ సభ్యులకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ. ప్రధాని మోడీ ఫీడ్ ద నీడ్ పిలుపు మేరకు సలీం నగర్ బీజేపీ ఆధ్వర్యంలో సుమారు 500 మంది నిరుపేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి డాక్టర్ భగవంతరావు, ఆలయ్ జితేంద్ర, సురేందర్ రెడ్డి, రమేష్ రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పేదవాళ్లకు బియ్యము, కూరగాయలు, పప్పు, మిరప్పొడికి పసుపు ఇటువంటివన్నీ కూడా ఇస్తున్నాము. ఇందులో భాగంగా ఇక్కడ సాయిబాబా స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వచ్చి అయితే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలి. ఈ లాక్డౌన్ కరోనా వచ్చిందో సలీంనగర్ డివిజన్లో ఇక్కడ దాదాపు 10 రోజుల నుంచి రోజు మున్సిపల్ వర్కర్స్ టిఫిన్స్ పెట్టాము. గత 3 రోజుల నుంచి మోడీ కిట్ అని చెప్పి కొంత రైస్, ఫ్రూట్స్, తర్వాత పప్పు, నూనె అన్నీ ఇస్తున్నాము. దాదాపు సలీంనగర్ 1, 2 ప్రశాంత్ నర్సింగ్ కాలనీ అందరూ అట్టడుగు వర్గాలందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చీఫ్ మినిస్టర్ భగవంతరావు గారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో సుమారు 8 కోట్ల నిధులతో చేపట్టిన రాయసముద్రం చెరువు సుందరీకరణ పనులకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తొంట అంజయ్య యాదవ్, సింధు ఆదర్శారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాయసముద్రం చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దామని తెలిపారు. 112 సంబంధించిన రాయసముద్రం ఒకప్పుడు బాంబే హైవే రోడ్ ఇది. దాని మీద
ఈ కట్ట మీద నుంచే మరి పూర్వము బొంబాయి పోయే రోడ్డు ఇక్కడ నుంచే ఉండే. మరి గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా చెర్లను కుంటలను పట్టించుకునే నాదుడు లేకుండే. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని చెరువులు అన్ని కుంటలు బ్యూటిఫికేషన్ చేయాలి, మరి జిహెచ్ఎంసీకి సంబంధించిన చెర్లను కూడా కాపాడాలి, పరిరక్షించుకోవాలి. మరి పూర్తిగా జనారణ్యం అయిపోయింది. మరి వారికి ఆక్సిజన్ తీసుకోవడానికి వాళ్ళ చిన్నపిల్లలకు హాలిడే వస్తే మరి వాళ్ళు ఎక్కడ గడపాలో కూడా తెలియని పరిస్థితుల మరి ఈరోజు జిహెచ్ఎంసీకి సంబంధించిన పటాన్ చెరువు నియోజకవర్గంలో చాలా చెరువులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా పరిరక్షించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మరి మా మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు, భూపాల్ రెడ్డి గారు, మా ఇద్దరు కార్పొరేటర్లు అంజన్న గారును ఆదర్శ్ రెడ్డి గారు మరి వారు కోరిక మేరకు చాలా చెర్లను మరి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 6,80,00,000 రూపాయలు స్టిల్ట్ తీసి ఈ కట్టను స్ట్రెంథన్ చేయడానికి, బ్యూటిఫికేషన్ చేయడానికి మరి ఈరోజు ఈ కరోనా టైంలో కూడా మరి అటు కరోనా కంట్రోల్ చేస్తూ మరి దాంతోపాటు డెవలప్మెంట్ కూడా చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు శంకుస్థాపన ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా మరి ఈ కట్టను పరిరక్షించి ఈ చెర్లను కాపాడాల్సిన బాధ్యత మరి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ బాధ్యత కాబట్టి మరి దీన్ని మంచి ఒక పార్క్ చేసినట్టయితే ఇక్కడ బిహెచ్ఎల్ సంబంధించిన ఎంఐజీ కానీ ఎల్ఐజీ కానీ చాలా పరిసరాలు పూర్తిగా ఎన్నో అపార్ట్మెంట్లు వచ్చినాయి. మరి అందుండే ప్రజలకు మరి దాహం తీసుకోవడానికి, స్నేహం తీసుకోవడానికి ఈ ప్రాంతంలో మరి ఒకప్పుడు దీంతోటే దాహం తీసుకునేది. మరి ఇప్పుడు అది పూర్తి కలుషితం అయిపోయింది కాబట్టి ఒక పార్కుగా నిర్మించడానికి ఈరోజు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఒక 5-6 మాసాలల్లో ఈ ప్రాంతం మరి అభివృద్ధిలో మా ఇద్దరు కార్పొరేటర్లకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటాము. మరి నిజేంద్రాపురం పట్టణంలో రాయి సముద్రానికి జిహెచ్ఎంసీ నుంచి 6,80,00,000 రూపాయలు ఇది సుందరీకరణ కోసము పెద్దలు ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, మేము కార్పొరేటర్లు కలిసి దీన్ని శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ పాల్గొనడము అందరికీ ధన్యవాదాలు. ఈ రాయి సముద్రము ఈ ప్రాంతానికి సీనియర్ సిటిజన్స్ కాకుండా ఈ ప్రాంతంలో పొల్యూషన్ అనేది లేకుండా గిట్ట నివారించడంలో మొదటి ప్రాధాన్యత దీన్ని పూర్తి స్థాయిలో 6,80,00,000 కాకుండా అంతకుముందు 1.5 crore వాకింగ్ ట్రాక్ మళ్ళా ఫెన్సింగ్ చేయడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో ఈ 6,80,00,000తో రాయి సముద్రాన్ని అన్ని రకాల వాకింగ్ ట్రాక్, సైక్లింగు, లైటింగు ఇవన్నీ గిట్ట ఈ సెల్టు, గుర్రం గట్క అనేది తీసేసి ఈ రాయి సముద్రాన్ని చక్కగా తీర్చిదిద్ది ప్రాంత ప్రజలకు అందించడంలో ముందు వరుసలో ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలు తీసుకెళ్తామని తెలియజేసి ధన్యవాదాలు. మెదక్ జిల్లా టెక్నాల్ మండలం బోడ్మట్పల్లి గ్రామంలో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ వారి సౌజన్యంతో గ్రామంలో 118 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే ఎన్ఆర్ఐ జయేంద్ర లక్ష్మి, నారాయణ, హరిప్రియ, చంటి, క్రాంతి, కిరణ్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నీటి శుద్ధి యంత్ర పరికరాన్ని అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలాలి స్వరూప, దశరథ్ గౌడ్, ఎంఆర్ఓ గ్రేసిబాయి, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. బోర్డుపల్లిలో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా దేవుడి కరుణ ఉంటుంది, వేడి లేకుండా ఉంటుంది అని నాకు చెప్పడం జరిగింది. చాలా అదృష్టం. మీ ఊరు మనుషులు మంచోళ్ళు కనుక, మంచి మనస్తత్వాలు కనుక మీ ఊరికి దేవుడి దయ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ సమయంలో, ఈ కష్టకాలంలో ఎవరు ఆదుకుంటారో అతడే మనకు దేవుడిలాగా అనిపిస్తారు. ప్రపంచం మొత్తం గడగడలాడిపోతున్నది. ఈ వ్యాధి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి నుంచి వస్తుంది అనేది సంబంధం లేని వాళ్ళకు కూడా వస్తున్నది. అట్లాంటి పరిస్థితుల్లో అందరం కూడా ప్రభుత్వం చెప్పినట్టు ఎవరు బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండాలని లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ సమయంలో మీరందరూ ఇంట్లో ఉండి అందరూ హాయిగా ఉంటారు అనుకోవచ్చు, కానీ పని పాట లేక ఇంట్లో ఉంటే తిండి గుంజలు కూడా దొరకని పరిస్థితి ఉన్నది. ఎంత సంపాదించినా కూడా కూర్చొని తింటే కొండలైనా రాలుతాయి అన్నట్టు, కరుగుతాయి అన్నట్టు అందరికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అట్లాంటి వారికి ప్రభుత్వం కొందరికి సాయం చేయగలుగుతుంది, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. అట్లాగే కొందరు రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా బియ్యం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా స్వచ్ఛత సంస్థలు ముందుకొచ్చి ఇట్లా ప్రజలకు, పేద ప్రజలకు మేము నిత్యావసర సరుకుల్ని ఇస్తామని ముందుకు రావడం అనేది చాలా అభినందనీయం. ఎన్ఆర్ఐ వాసవి సొసైటీ వారికి నేను ప్రధానంగా మిత్రులందరికీ కూడా జయేంద్ర, అట్లాగే మల్లికార్ లక్ష్మీనారాయణ
జయేంద్రకు లక్ష్మీనారాయణకు ప్రత్యేకించి ప్రభుత్వం తరపున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఉంటారు కానీ ఎవరికి పెద్ద మనసు ఉండదు. ఎక్కడైనా ఈ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చా, ఏమైనా అవకాశం దొరుకుతుందా అని చూస్తారు చాలా మంది. ఎందుకంటే రేట్లు పెంచి అమ్ముకోవడం, ఇంకేదైనా చేసే డబ్బులు సంపాదించుకోవడం చూస్తారు. కానీ వాళ్ళు వ్యాపార దృష్టితో చూడకుండా ఒక సేవా దృక్పథంతో ఈ గ్రామం మీద ఉన్న ప్రేమతోని మీ అందరికీ కూడా ఈ కిట్లు ఇస్తున్నందుకు వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా అభినందనల్ని తెలియజేసుకుంటూ, ఇట్లాంటి అనేకమైన సేవా కార్యక్రమాలను చేయడానికి మీరు మరింత ముందుకు రండి. మా నుంచి కూడా మీకు ఎలాంటి సాయంగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. అట్లాగే ఈ గ్రామానికి కూడా వాటర్ ప్యూరిఫైడ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి పెడతానందుకు వీళ్ళకు కూడా వీళ్ళందరూ మీరు ఇంకా వ్యాపారంగా ఎదగాలి, మీ వ్యాపారం దినదినం ఇంకా పెరగాలి, మీరు ఇంకా మంచి స్థాయిలో నిలబడాలి. మా లాంటి ఇక్కడ వెనుకబడ్డ గ్రామాలని మీరు దత్తత తీసుకోవాలి, అభివృద్ధి చేసే విధంగా ఉండాలి అని చెప్పి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ వ్యాపారం ఎదగాలంటే కూడా మా సహకారం కావాలంటే మేము కూడా మీకు సహకారం అందిస్తాం. మీరు బాగా ఎదగండి. మా గ్రామాలని కూడా మీరు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ వాళ్ళకు కూడా మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లాక్డౌన్ సమర్థవంతంగా అమలు చేయవలసిన బాధ్యత అధికార యంత్రాంగంతో పాటు ప్రజలపైన ఉందని అటవీ పర్యావరణ న్యాయ దేవాలయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలో లాక్డౌన్ అమలు తీరుతెన్నులను పర్యవేక్షించిన మంత్రి బస్టాండ్ ఏరియా, బుధవార్పేట్, గాంధీ చౌక్, బంగల్పేట్, బాలాజీవాడ, బ్రాహ్మణ్పూర్ తదితర ప్రాంతాల్లో కలియదిరుగుతూ పరిస్థితులను పరిశీలించారు. కూరగాయల దుకాణాలు, రేషన్ షాపులను పరిశీలించి దుకాణదారులతో మాట్లాడారు. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, ఎస్పీ శశిధర్ రాజు, మున్సిపల్ చైర్మన్ గండ్రతర్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో, వారి డైరెక్షన్లో మన నిర్మల్లో జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ ఎస్పీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులందరి పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్తో పాటు మనం పూర్తిగా నియంత్రించగలిగినాము. స్వీయ నియంత్రణ 100% ప్రజలు సహకరించినారు. మరి మనకు ఏదైతే కంటైన్మెంట్ అనేది ఉందో ఇవాళకి నిర్మల్లో మరి పూర్తిగా తొలగించబడింది. మనము రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్కి వచ్చినాం. ఎప్పుడో 16 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఆరెంజ్ జోన్ నుంచి మనం గ్రీన్ జోన్కి రావాలి. ఈ గ్రీన్ జోన్కి వస్తే ఇక మనకు ఆటో రిక్షాలు, మరి బస్సులు, మిగతా అంతా కూడా యథావిధిగా పాత పద్ధతిలో నడుస్తుంది. ఇలా పెళ్ళిళ్ళు, మ్యారేజ్ హాల్స్, అదేవిధంగా క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్లు, ఇటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. వాటి మాత్రము నడపరు. మిగతా అని కూడా యథావిధిగా నడిచే అవకాశం ఉంటుంది. ప్రజలు ఇంకా సహకరించి రేపు రాబో రోజులకు కూడా కట్టుదిట్టంగా మాస్క్ ధరించి దూరం మన వ్యత్యాసము మరి ఉండి మాట్లాడము, ఒకరికొకరు దగ్గరకు పోవడము జరగకూడదు. ఇవన్నీ జరిగినట్టయితే మనం నిర్మల్ను యథావిధిగా ఈ కరోనా వైరస్ నుంచి మనం పూర్తిగా మరి నిలబడ్డట్టు అవుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా నిజంగా కూడా సహకరించినారు. అందరూ మరి కౌన్సిలర్స్ కూడా ఎవరి వార్డులలో వారు నిజంగా కూడా కట్టుదిట్టం చేసుకున్నారు. మరి కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు రివ్యూలు చేసి నిర్మల్ను ఈ యొక్క కేసులు కానీ ఆ డాక్టర్స్ ఎప్పటికప్పుడు కృషి చేయడము, పోలీస్ యంత్రాంగం పగడ్బందీగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడము, మున్సిపాలిటీ పారిశుద్ధ్యము, గ్రామీణ ప్రాంతంలో పారిశుద్ధ్యము, ఆశా వర్కర్లు ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ యొక్క నియంత్రణ కోసం మనం ప్రయత్నం చేసి ఈ కరోనా వైరస్ను పారదోలడం జరుగుతుంది. సూర్యాపేట మున్సిపాలిటీ 20వ వార్డులో శ్రీ వెంకటదుర్గ హలోబ్రిక్స్ యాజమాన్యుడు చీరివెల్లె గిరిబాబు వృత్తిరీత్యా వారి వద్ద పనిచేస్తున్న 20 కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 కేజీల సన్నబియ్యం అందజేశారు. ఈ సందర్భంగా చీరివెల్లె గిరిబాబు మాట్లాడుతూ లాక్డౌన్ పాటించడంతోనే కరోనాని కట్టడి చేయగలమని అన్నారు. లాక్డౌన్లో సేవలు అందిస్తున్న పారిశుద్ధ కార్మికులకు, వైద్యులకు, పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. మా యొక్క వెంకటదుర్గ సిమెంట్ షాప్లో పనిచేస్తున్న మా వర్కర్స్కి వారికి వారికి బియ్యము ఇవ్వడం జరిగింది. మా మనిషికి సరిపోయిన ఒక 20 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది. వారికి నా చేతనైనంత వరకు చేతనివ్వడం జరిగింది. మా దగ్గర పనిచేసే ఒక 20 మంది వర్కర్లకి అందియడం జరిగింది. వ్యక్తికి మధ్య సమదూరాన్ని పాటిస్తూ అందరూ మాస్కులు ధరిస్తూ
శానిటైజర్ వాడుతూ అందరూ కూడా ఈ యొక్క కరోనాపై నిర్మూలన కోసం నడవగలుగుతామని ఈ సందర్భంగా నేను మా యొక్క పని వర్కర్స్కి చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆ విధంగా దాని మీద చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఆ విధంగా పాటిస్తూ నాకు పనిచేస్తూ నా షాప్లో నడిపిస్తున్నాను నేను. సో మీరు కూడా అటువంటి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ యొక్క కరోనాపై యుద్ధాన్ని ప్రకటించినట్టుగా ఉండాలని నేను చెప్తూ ముగిస్తున్నాను. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ప్రతి మాసము పౌర్ణమి రోజున జరిగే మాస పూజ, చతుర్వేద సరస్వతి యంత్ర సహిత చండీ హోమము, గణపతి పూజ, కలశ స్థాపన, రక్షబంధనము, మండపారాధన, పుణ్యహంచలనము, దీక్షా సంకల్పముతో ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు, పూజారులచే ప్రారంభమైంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో కుటుంబ పరివారముతో అష్ట ఐశ్వర్యములు, ఆయురారోగ్యములు కలిగి ఉండాలని మృత్యుంజయ హోమము, ధన్వంతరి హోమము, రుద్ర హోమము, శాంతి సూక్ష్మ హోమము చేశారు. కొమురం భీం జిల్లా అసిమాబాద్ మండలం ఖైరీగూడ చెరువు సమీపంలో పులి సంచారం గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తుంది. వనపర్తి జిల్లా 17వ వార్డులో ఖాదర్ పాషా ఆధ్వర్యంలో 150 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ మజీద్, మైసన్, ఆసీస్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి విస్తరిస్తున్నటువంటి తరుణం లోపల ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ లాక్డౌన్ కొనసాగుతున్నటువంటి సందర్భం లోపల ఎవరైతే రోజువారీ కూలీలు వాళ్ళు కూలీ పని చేసుకోలేని వాళ్ళ జీవన వృత్తిని కొనసాగించలేనటువంటి పరిస్థితి ఉందో అటువంటి వారికి సహాయం చేయాలనేటువంటి ఒక సంకల్పంతోన ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ సోదరులందరూ కూడా ఒక యుద్ధంలో సైనికుల్లాగా పనిచేస్తూ కరోనా వ్యాధిని కూడా లెక్క చేయకుండా అందరికీ కూడా సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోన మరి వారందరికీ నిత్యావసర సరుకులు పంచాలనేటువంటి ఒక ఉద్దేశంతోన ఈరోజు ఈ మానాజిపేట గ్రామం లోపల ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మరియు తమ్ముడు అనుజ్ఞారెడ్డి గారి సహకారంతోనే ఇక్కడ ఒక 50 నిరుపేద కుటుంబాలకు ఈరోజు నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ పట్టణంలో లాక్డౌన్ ను పర్యవేక్షించిన మంత్రి అల్లోల. లాక్డౌన్ ను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రజల బాధ్యత ప్రధానమన్న మంత్రి. ఉప్పల్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. జూనియర్ లాయర్లకు 25 కోట్లు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన అడ్వకేట్లు. రామచంద్రపురం రాయసముద్రం చెరువు సుందరీకరణ పనుల శంకుస్థాపన. చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దామన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. స్టే ట్యూన్, VT న్యూస్, లక్ష్యం సమాజహితం.